ఓం నమ శివాయ. భారతదేశ చరిత్రలో విశాలమైన అత్యంత లోతైన గ్రంథం మహాభారతం. అనేక వంశాలు, అనేక రాజులు, అనేక సంఘటనలు కలిసి రూపొందిన ఈ మహాకావ్యంలో ప్రతి ఘట్టం మనకు ఒక స్పష్టమైన అవగాహన ఇస్తుంది. ఈ సిరీస్లో మహాభారతాన్ని ఆది పర్వం నుండి క్రమంగా సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో మనం ఆది పర్వంలోని ముఖ్యమైన అంశాలను వివరంగా పరిశీలిద్దాం. ఇందులో మొదటిది మహాభారతం అంటే ఏమిటి. మహాభారతం అనేది ఒక వంశకథ మాత్రమే కాదు, ఇది అనేక రాజ్యాల చరిత్ర, అనేక వంశాల పరంపర, అనేక సంఘటనల సమాహారం. ఈ గ్రంథంలో చెప్పబడిన సంఘటనలు భారతదేశంలో ఒక నిర్దిష్ట కాలంలో జరిగినవిగా సంప్రదాయంగా అంగీకరించబడ్డాయి. అందుకే మహాభారతాన్ని ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే జరిగిన సంఘటనలను క్రమంగా స్పష్టంగా తరతరాలకు అందించడం. ఆది పర్వం ఈ మహాభారత ఇతిహాసానికి ప్రవేశ ద్వారం లాంటిది. ఇక రెండవది, ఆది పర్వం పాత్ర ఏమిటి. ఆది పర్వంలో యుద్ధఘట్టాలు ఉండవు, వీరత్వ ప్రదర్శనలు ఉండవు, కానీ దీనిలో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఆది పర్వం మనకు మహాభారతం ఎలా ప్రారంభమవుతుంది, ఈ ఇతిహాసం ఎలా చెప్పబడుతోంది, ప్రధాన వంశాలు ఎలా ప్రవేశిస్తున్నాయి అనే విషయాలను తెలియజేస్తుంది. ఒక పెద్ద గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని నిర్మాణం తెలుసుకోవాలి. ఆ పని ఆది పర్వం చేస్తుంది. ఇకపోతే మూడవ విషయం, మహాభారతం ఎలా తరతరాలకు వచ్చింది. ఆది పర్వం ప్రకారం మహాభారతం ఒకే వ్యక్తి ఒకే సందర్భంలో చెప్పిన గ్రంథం కాదు. ఈ ఇతిహాసం ఋషి పరంపర ద్వారా, శిష్య పరంపర ద్వారా తరతరాలకు అందింది. వేదవ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని సంపూర్ణంగా సమీకరించారు. వైశంపాయనుడు, జనమేజయుడు ఈ చరిత్రను వివరించారు. జనమేజయుడు కురువంశానికి చెందిన రాజు, పరీక్షిత్తు కుమారుడు. సర్పయాగ సందర్భంలో ఈ మహాభారతం ఋషుల సమక్షంలో వివరించబడింది. ఇది ఒక గంభీరమైన చరిత్రకు వివరణ సందర్భం. ఇకపోతే నాలుగవ విషయం, ఆది పర్వంలో చెప్పే ప్రధాన అంశాలు. ఆది పర్వంలో క్రమంగా మనకు ఈ అంశాలు పరిచయం అవుతాయి. మహాభారత ఇతిహాస ఉద్దేశం, వంశపరంపరల ప్రస్తావన, రాజ్య వ్యవస్థల నేపథ్యం, ఋషుల పాత్ర. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ గ్రంథంలో దేవతల ప్రస్తావన ఉన్న సంఘటనలు జరిగేది మనుషుల నిర్ణయాల వల్లనే. రాజులు తీసుకున్న నిర్ణయాలు, వారి కర్తవ్యాలు, వారి తప్పిదాలు, ఇవే సంఘటనల ప్రవాహాన్ని ముందుకు నడిపిస్తాయి. ఇకపోతే ఐదవ విషయం, మహాభారతంలో ధర్మం ఎలా కనిపిస్తుంది. మహాభారతంలో ధర్మం ఒక సిద్ధాంతంగా కాదు, ఘటనల ద్వారా కనిపిస్తుంది. ప్రతి సందర్భంలో నిర్ణయం ఉంటుంది, దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే ధర్మం ఏమిటో మనకు అర్థం చేస్తుంది. ఆది పర్వం నుంచే ఈ విధానం ప్రారంభమవుతుంది. అందుకే మహాభారతాన్ని చదివే వ్యక్తి తన జీవితం మీద ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఇకపోతే ఆరవ విషయం, ఈ ఇతిహాసం ఎందుకు ఇప్పటికీ అవసరం. కాలం మారినా మనిషి స్వభావం పెద్దగా మారలేదు. అధికారం, ఆశ, కోరిక, భయం ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. మహాభారతంలో ఈ అంశాలు ఎలా సంఘటనలకు దారితీశాయో చూస్తాం. అందుకే ఈ ఇతిహాసం ఈ రోజుకి అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇకపోతే ఏడవ విషయం, ఈ సిరీస్ ఎలా కొనసాగుతుంది అనే విషయం తెలుసుకుందాం. ఈ ఆది పర్వం పరిచయం ఎపిసోడ్ తర్వాత మనం క్రమంగా ముఖ్యమైన సంఘటనల వైపు వెళ్తాం. ప్రతి ఎపిసోడ్ ఆది పర్వం ఆధారంగా సంఘటనల క్రమంలో సరళ వివరణతో ఉంటుంది. ఇది కథలా కాదు, ఇది క్రమబద్ధమైన చారిత్రక వివరణ. ఈ ఎపిసోడ్లో ఆది పర్వం యొక్క ప్రాముఖ్యతను సరళంగా చూసాం. తదుపరి ఎపిసోడ్లో ఆది పర్వంలోని మొదటి ముఖ్యమైన చారిత్రక సంఘటనల వైపు మన ప్రయాణం మొదలవుతుంది. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఈ సిరీస్ కొనసాగాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.